హాయ్ అండి అందరికీ. అందరికీ కనుమ శుభాకాంక్షలండి. అందరూ సంక్రాంతి, భోగి పండుగ బాగా చేసుకుంటున్నాము. ఇది కనుమ రోజు ఇది అండి. యాక్చువల్లీ పొద్దున్నే వంట చేసి, టిఫిన్ చేసేసానండి. వంట ఏం లేదు. బయటికెళ్ళాలని ప్లాన్ ఉంది. బయటికి ఇంకా రెడీ అవుతున్నారు. నేనైతే రెడీ అయిపోయాను. మా వారు, మా పిల్లలు రెడీ అవుతున్నారు. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే పిక్చర్‌కి పోవాలనుకున్నాం. అంటే సినిమాకి పోవాలనుకున్నాం. సినిమా అంటే పక్కలే మాకు 2 కిలోమీటర్ల దూరంలో 2 హాల్స్ ఉన్నాయండి. మోస్ట్ తెలుగు ఫిల్మ్సే తెస్తారు. మేము చెన్నైలో తమిళ్ సినిమాలు తక్కువ చూస్తామండి. ఏదో పెద్ద పెద్ద హీరోలైతే చూస్తాం గానీ, చిన్న చిన్న హీరోలంటే అది అంత పెద్దగా ఎళ్ళము. మాకిప్పుడు సంక్రాంతికొచ్చే సినిమాలొచ్చాయి కదా! ఒకటి 'గేమ్ చేంజర్', 2 సంక్రాంతికొస్తున్నాం నా వెంకటేష్ గారి సినిమా. అది కొంచెం బావుందని రివ్యూస్ చూసాం బావుందంటున్నారు. 2 సినిమాలు ప్లాన్‌లో ఉన్నాయండి. బట్ ఏ సినిమాకెళ్ళాలని ఇంకా ప్లాన్ లేదు. అక్కడికెళ్లి చూసి అంటే టికెట్లు ఆన్‌లైన్‌లో చూసాము. బట్ కొంచెం కాస్ట్‌లీగా ఉన్నాయనేసి అక్కడికెళ్లి చూద్దామనేసి అనుకుంటున్నామండి. అక్కడికెళ్లి చూసి ఏ సినిమా అవైలబుల్ ఉందో చూసి అక్కడికెళ్లి చూడాలి. ఈరోజు కనుమ రోజు మేమెక్కడికెళ్ళాము, ఏం చేసామని వీడియో చేసి షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానెల్ చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరికి ఇంకోసారి కనుమ శుభాకాంక్షలండి. వీడియో కంటిన్యూ అవుద్ది చూసేయండి. చూసారు కదా! ఇంకైతే మేము బయటికి బయలుదేరిపోయామండి. ఇది కనుమ రోజని చెప్పాను కదా! యాక్చువల్లీ కనుమ రోజు అందరము బయటికెళ్ళిన ప్లాను. బట్ మాది చిన్న బండి కాబట్టి నలుగురం ఒకేసారి ఎళ్ళడం అవ్వదు. ఫస్ట్ మా వారేమో ఇద్దరు పిల్లల్ని థియేటర్ పక్కనే అండి మాకు సినిమా థియేటరు. అక్కడేమో వదిలిపెట్టి వచ్చారు. తర్వాత మా ఇద్దరం వెళ్తున్నాము. అంటే పిల్లలు కొంచెం పెద్దోళ్ళు కాబట్టి పక్కనే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి అంటే అంటే మాకు తెలిసినోళ్ళు కూడా ఆ థియేటర్ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి నేను, మా వారు వెనకండి వెళ్తున్నామనమాట. అంటే పిల్లలు చిన్నప్పుడైతే ఎలాగో తీసుకెళ్ళిపోయాం. కొంచెం పిల్లలు పెద్దోళ్ళయిన తర్వాత ఒకే వెహికల్ ఎళ్ళడం అవ్వలేదండి. చెప్పాను కదా! మా బాబుకి 15 ఇయర్స్ వాడు కొంచెం పెద్దోడుగా ఉన్నాడు కాబట్టి అందరికి ప్లేస్ సరిపోవటం లేదు ప్లేసు. పిల్లలు కొంచెం పెద్దయిపోయారు గాబట్టి, అలాగే మేమందరం కలిసి ఇంకా సినిమా దగ్గరికొచ్చేసాం సినిమా హాల్ దగ్గరికి. నేను చెన్నై చాలా సార్లు సినిమాకెళ్ళానండి. ఇక్కడికొచ్చిన తెలుగు ఫిల్మే చూస్తాం. తమిళ్ ఫిల్మ్ చూడనని చెప్పాను గదా! మాక్సిమం తెలుగు ఫిల్మ్ చూస్తాం. బట్ నేను చెన్నైకొచ్చి 10 ఇయర్స్, 12 ఇయర్స్‌లా ఫస్ట్ టైమ్ హౌస్‌ఫుల్ చూసానండి. హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టేసారు. ఎందుకంటే మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం టికెట్లని సారీ, మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని చెప్పాను కదా టికెట్లు. ఆడికెళ్ళి టికెట్లు తీసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్సే అండి టికెట్లున్నాయి. దాని తర్వాత హౌస్‌ఫుల్ బోర్డ్ పెట్టేసారు. నేను చెన్నైకొచ్చి ఫస్ట్ టైమ్ హౌస్‌ఫుల్ బోర్డ్ చూసానండి. ఎందుకంటే మన సైడు కొత్త సినిమా పండగ కంటే హౌస్‌ఫుల్ బోర్డ్ చూస్తాము. అంటే ఎక్కువ పండగల పూట అందరూ సినిమాలకెళ్ళేది గాబట్టి హౌస్‌ఫుల్ చూస్తాం. అది కామన్ అనమాట. బట్ చెన్నైలో చాలా తక్కువ మంది తెలుగు సినిమాలకెళ్తారనుకుంటున్నానండి. దానివల్ల హౌస్‌ఫుల్ బోర్డే ఉండదనమాట. ఇది నేను చెప్తాను కదా! ఫస్ట్ టైమ్ నేను చూసాను ఈ హౌస్‌ఫుల్ బోర్డ్ ఇక్కడ. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. తర్వాత మా నలుగురం కలిస్తే జాలీగా ఉంటామండి. చాలా తక్కువ వెళ్ళేది పిల్లలతో బయటికి కాబట్టి జాలీగా ఉంటాం మేము. నేను, మా బాబు, మా పాప, మా వారు కొంచెం జాలీగా ఉన్న 2, 3 రోజులు లీవులకి హ్యాపీగా ఎంజాయ్ చేశామండి. సినిమా, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఆల్ ఐటెమ్స్ తిన్నామండి బయట. అంటే ఆ రోజు వంట ఏం చేయలేదండి. చెప్పాను కదా! 10:30కి టిఫిన్ 10:00 9:50 కల్లా టిఫిన్ చేసి బయటకొచ్చేసాం. తర్వాత మేము ఇంటికెళ్ళినప్పటికి 8:30, 9:00 అయిపోయిందండి. ఆ టైం వరకు బయటే ఉన్నాము. ఇంకా సినిమాకి అంటే సినిమా ఇంక వదిలేసారండి. మేము లోపలికెళ్తున్నాము. ఇక్కడ సినిమా హాల్స్ చాలా చిన్న చిన్నగుంటాయండి. పెద్దగేం ఉండవు. అంటే మనకి పెద్ద పెద్ద ఐమాక్స్ అలాగుంటాయి కదా! ఇక్కడ ఒకే డేట్‌లో 4, 5 హాల్స్ ఉంటాయండి. దానివల్ల కొంచెం చిన్న చిన్నగే ఉంటాయి. అంత పెద్దగా ఉండవు. బట్ ఈ ఈ ఈసారి మట్టు సంక్రాంతికొస్తా సినిమా చాలా బావుందండి. డైరెక్టర్ చేశారు ఆయన. చాలా కామెడీగా ఉందండి సినిమా. చాలా ఎంజాయ్ చేశాం మేము. చాలా బావుంది సినిమా. మీరు చూడకపోతే కంపల్సరీ ఈ సినిమా చూడండి. చాలా బావుంది సినిమా. తర్వాత సినిమా ఎంత ఎంజాయ్ చేస్తామో, ఇంటర్వెల్‌లో స్నాక్స్ అంత ఎంజాయ్ చేస్తాం కదా! అదే టైం అండి. మా మా పిల్లలకి సినిమా నెక్స్ట్ స్నాక్స్ ఈ రెండండి ఇంపార్టెంట్. సినిమా ఎంజాయ్ చేస్తారో నాకు తెలీదు గానీ, స్నాక్స్ మటుకు భయంకరంగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు. ఎందుకంటే అక్కడ కాస్ట్‌లీగా ఉంటాయి. మనం బయట కొనే డబ్బుల కంటే ఇక్కడ కాస్ట్‌లీ ఉంటాయి. చూసుకోవాలి ఈ పాప్‌కార్న్ ఉంది కదా! ఇది రూ. 100 అండి. చాలా కాస్ట్‌లీగా ఉంటాయిక్కడ. చెప్పలేము కాస్ట్‌లీ మీకందరికి తెలుసు. అంటే మన సైడ్ కొంచెం తక్కువుండొచ్చు. ఇప్పుడు మన సైడ్ ఒక రూ. 80, రూ. 50 ఉన్న ఐటెమ్స్ ఇక్కడ 100, 200 అలాగుంటాయనమాట. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయిక్కడ. ఎందుకంటే ఇక్కడ
ఒకే ఒకే దీంట్లో 4, 5 థియేటర్లు పెడతారండి. 4, 5 సినిమాలేస్తారు. జనాలు కూడా బానే వస్తారండి. ఇది పండగ సీజన్ కదా! ఇంకా స్నాక్సు, సినిమా టికెట్లు ఫుల్లుగా పెంచేసారండి రేట్లు. మేము ఆన్‌లైన్‌లో కొనుక్కుంటే రూ. 130 ఒక టికెటు. మేమెళ్లి తీసుకున్న కాబట్టి 110 ఎంతో పడిందండి. రూ. 20 డిఫరెన్స్ ఉందండి. ఆన్‌లైన్‌లో బుకింగ్‌కి హాల్‌లో కొనడానికి డిఫరెన్స్ ఉంది. ఇదేమనుకున్నారో తెలుసండి? సినిమా వదిలేసిన తర్వాత చేసిందండి. సినిమా బాగా ఎంజాయ్ చేసాము. సినిమా ఆల్రెడీ అయిపోయింది. బయటకొచ్చేసాము. బయటకొచ్చి ఇంకేముందండి, పక్కనే ఉన్న రెస్టారెంట్‌కెళ్ళాము. ఒక వేడిగా ఏదైనా కాఫీ తాగుదామనేసి యాక్చువల్లీ నాకు కాలు బాలేదు. అయినా కొంచెం ట్రై చేస్తున్నాను పిల్లలతో ఉండడానికి. నా కాలు బాగాలేదని తెలిసి మా పాప ఎనక నన్ను ఆడుకుంటుంది నాతోని చూసారా? యాక్చువల్లీ ఇది ఒక రౌండ్ సర్కిల్ ఉంటది కదా! ఆ టైప్ స్టెప్స్ అండి. నా వల్ల ఏడడం అవ్వలే. బట్ మా పాప ఎలాగోలా తీసింది నాకు వీడియో. తర్వాత కూర్చొని ఫస్ట్ ఏదైనా కొంచెం వేడిగా తిందామనేసి మా వారు, మా పాప, మా బాబు మెనూ చూస్తున్నారండి. నాకు నేను ఏదైనా తినేస్తానండి. పిల్లలకి మొదలు ఇచ్చేస్తాను మెనూ కార్డు. మీరేదైనా తీసుకొని తినండి అంటే, మనం డైలీ వాళ్ళకిచ్చేదేం ఉండదు కదండీ. ఎప్పుడో నెలకో, 2 నెలలకో, 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో బయట తీసుకెళ్తాం వాళ్ళకి. దానివల్ల పిల్లలు ఏమడిగినా ఇచ్చేస్తామండి. అప్పుడు వాళ్ళు కొంచెం కాస్ట్‌లీ అని తినరు. యాక్చువల్లీ ఒక బ్లెస్డ్ ఏంటంటే మా పిల్లలు పిజ్జా, బర్గర్ ఇలా ఈ ఐటెమాలు ఏం తినరండి. అంటే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ 2కే కిడ్స్ అంతా ఏం చేస్తారంటే పిజ్జా అన్నా, బర్గర్ అన్నా, జంక్ ఫుడ్స్ అని ఎక్కువ తింటారు కదా! మా ఇంట్లో మా పిల్లలిద్దరికి యాక్చువల్లీ నాకు, మా వారికి లేదు. అలాగే మా పిల్లలకు కూడా లేదండి. కొంచెం మ్యాగీ అని, లేకపోతే చీజ్ మ్యాగీ అని, పన్నీర్ అని ఇలా తినేసి ఒక డిన్నర్ అయితే అయిపోయిందండి ఎక్కడైనా తినేసి ఇంక బయలుదేరిపోయాం ఇంటికి. బయలుదేరిపోయిన తర్వాత చెప్పాను కదా! సర్కిల్ స్టెప్స్ అని. నేనక్కడ దిగుతుంటే మా పాప, మా బాబు నాతో ఆడుకుంటున్నారండి. "నువ్వు మెల్లిగా దిగు ఆహ్, శీఘ్రమా రావద్దు. బాగా అక్కడే ఉండనేసి" నాతో ఆడుకుంటున్నారండి. యాక్చువల్లీ నేను పెద్ద జడేసుకున్నాను చూసారండి. నాకు శారీ కట్టి జడేసుకోవడం చాలా ఇష్టమండి. శారీకి పొడుగు జడ అందంగా ఉంటదనుకుంటాను నేను. నేను శారీ కట్టాను. ఫెస్టివల్ సీజన్ నాకు పొడుగు జడ ఉండేది. యాక్చువల్లీ నాకు పొడుగు జడే ఉండేదండి. అందరికి అయినట్టుగా నాకు పిల్లలు పుట్టి జుత్తంతా ఊడిపోయింది. బట్ ఓకే. అది మన పిల్లలదే మనకు ముఖ్యం. జుత్తెలా చూసుకోవడం అవ్వదు కదా! దానివల్ల ఊరుకున్నాను. ఇంకా అంతదేనండి. కొంచెం ఫోటో షూట్ చేసుకున్నాం. అక్కడ లైటింగ్ అంతా పెట్టి కొంచెం ఫోటో షూట్ చేసుకొని ఇంకా బయలుదేరిపోయామండి. బయలుదేరిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఆల్‌మోస్ట్ అయిపోయింది 9:00 అండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చినగుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. అందరికీ బాయ్.